ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదన్న కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను షాపింగ్కి అంటే మామూలు టైంలో నేను ఎలా రెడీ అవుతాను అన్నది మీకు ఒక చిన్న వీడియో అనేది నచ్చితే చూసేసేయండి. ఏంటంటే ఈరోజు వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మా ఆడబిడ్డ వాళ్ళ మామయ్య కొంచెం హెల్త్ బాగాలేదని ఫోన్ చేశానమాట. వెళ్ళి చూసి వద్దాం అనుకున్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అవుతానన్నమాట. మామూలుగా ఇంట్లో ఉంటాను కదా, మీతో డైలీ వీడియోస్ చేస్తుంటాను కదా, నేను అస్సలు రెడీ అవ్వను. జస్ట్ నేను ఫేస్కి అలోవెరా జెల్ మాత్రమే యూజ్ చేస్తుంటాను. ఇప్పుడు క్రీమ్ పెట్టుకున్నాను అనమాట. క్రీమ్ పెట్టుకున్న తర్వాత ఫేస్ అనేది ఇలా ఉంది. నాది ఎలా ఉందనేసి నాకు కామెంట్స్లో చెప్పండి. నేను డైలీ అంతేనండి, డైలీ వీడియోస్ చేస్తుంటాను కదా, నేను అస్సలు రెడీ అనేది కాదు. ఓన్లీ లిప్ బామ్ పెట్టుకుంటాను. ఎందుకంటే లిప్స్ పాడవకుండా ఉండడానికి లిప్ బామ్ పెట్టుకుంటాను అనమాట. ఎలా రెడీ అయ్యానని నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు వెళ్ళి చిన్న వీడియోనండి చూసేసండి, నచ్చినట్లయితే చూడండి. ఏంటంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు వచ్చేసి హోల్ సిటీలో ఉంటుంది, పురాణపుల్లో. అక్కడికి వెళ్తున్నాం కదా, పని హోల్ సిటీ టచ్ అవుతుంది. అది కూడా హోల్ సిటీనే. నేను వచ్చేసి అక్కడ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. టాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. డైలీ యూస్కి టాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. మీతో ఇలా వీడియోస్ చేస్తున్నాను కదా, టాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. డ్రెస్సులు అన్నీ కూడా కొంచెం తీసుకొని చాలా రోజులు అవుతుంది. కొంచెం బాగా అనిపించలేదన్నమాట నాకు. ఎలా మీతో షేర్ కూడా చేస్తాను. అలాగే ఎలా ఉందన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. నేను వచ్చేసి 2 టాప్స్ తీసుకుందాం అనుకున్నాను. ప్రస్తుతానికి నేను హోల్ సిటీలో ఎప్పుడు షాపింగ్ చేయలేదండి. ఉండేది అక్కడే, కానీ షాపింగ్ అయితే అక్కడ చేయలేదు ఎప్పుడు కూడా. కోటి బజార్ ఉంటుంది కదా, సుల్తాన్ బజార్ ఏదో అంటారు, అక్కడ చేస్తాను. లేదంటే మా ఇంటి దగ్గర షాపులలో తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటాను నేను అక్కడ చేయడం. నేను మీతో షేర్ చేస్తాను టాప్స్ ఎలా ఉన్నాయని. నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. హోల్ సిటీ చార్మినార్ అంటే చాలా చాలా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట. షాపింగ్కి కూడా చాలా చాలా ఫేమస్ అయిన ప్లేస్. మీరు నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళి చూసేసేయండి. అలాగే నేను చిన్న వీడియో కదా, నేను రెడీ అవ్వడం, అది కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కట్టవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో, అలాగే అక్కడ జరిగే కబుర్లతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈజీ మేకప్ లుక్ చూస్తున్నాను అనమాట. ఈజీ మేకప్ లుక్ అంటే మామూలుగా నేను షాపింగ్ కానివ్వండి, ఎలా చిన్నగా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతాను అన్నది నేను మీకు చూస్తున్నాను. నేను రెగ్యులర్గా వీడియోస్ చేసేటప్పుడు రెడీ అవ్వను. ఇది వచ్చేసి హిమాలయ వారి ఫేస్ క్రీమ్ అండి. హిమాలయ వారి ఫేస్ క్రీమ్ అనమాట. ఇది మనకు చాలా చక్కగా పనిచేస్తుంది. పింపుల్స్ని తగ్గిస్తుంది, మచ్చలను తగ్గిస్తుంది, అలాగే మన కంటి కింద ఉండే ఆ నలుపును కూడా తగ్గిస్తుంది. కొంచెం మనం ఫేర్ అవ్వడానికి కూడా చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. నేను జస్ట్ ఎప్పుడైనా షాపింగ్ కానివ్వండి, ఇలా బయటికి వెళ్ళినప్పుడు రెడీ అవుతానన్నమాట. ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నేను అస్సలు రెడీ అవ్వను. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకొని లిప్ బామ్ అనేది పెట్టుకుంటాను. డైలీ రెగ్యులర్గా అలానే ఉంటాను. ఏ క్రీమ్స్ వాడను. ఇలా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ క్రీమ్ అనేది యూస్ చేస్తుంటాను అనమాట. హిమాలయ వారిది న్యాచురల్గా ఉంటుంది అనేసి నేను ఈ బ్రాండ్ని ఎంచుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి. ముందు వీడియోలో చూపించాను అనమాట. నా వీడియోలో హిమాలయ వారి ఫేస్ క్రీమ్ గురించి. నచ్చినట్లయితే మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు క్రీమ్ అనేది అప్లై చేశాను. నేను వచ్చేసి పౌడర్ లాంటివి యూజ్ చేయను, ఓన్లీ క్రీమ్ మాత్రమే పెట్టుకుంటాను. ఎప్పుడైనా నేను ఇలానే రెడీ అవుతుంటాను అనమాట. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం బీబీ క్రీమ్ అనేది యూజ్ చేస్తుంటాను. ఆల్రెడీ ఫేర్గా ఉన్నాను కాబట్టి ఎక్కువగా క్రీమ్స్ అయితే వాడను. వాడినా కూడా నా ఫేస్కి సెట్ అవ్వవు, అందుకని వాడను నేను. ఇప్పుడు వచ్చేసి టాప్స్ పెట్టుకుంటున్నాను. నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే టాప్స్. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం టాప్స్ కూడా అన్నీ తీసేస్తాను నేను. టాప్స్ ఏది పెట్టుకోను, మామూలుగా వీడియోస్ చేసేటప్పుడు పెట్టుకుంటాను.
మళ్ళీ ఇలా బయటికి వెళ్తే పెట్టుకుంటాను, ఇంట్లో ఏది పెట్టుకోను. ఇది వచ్చేసి నార్మల్ స్టిక్కర్ అండి, ఫ్యాన్సీలో 25 రూపీస్ ప్యాకెట్ పడింది. చాలా సింపుల్గా ఉండింది. నాకు మాత్రం నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు, చాలా పెద్ద స్టిక్కర్స్ అనేది పెట్టుకుంటుంటాను, మెరూన్ కలర్లో తీసుకుంటాను అనమాట. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా పెట్టుకోవాలనుకున్నాను, అందుకని ఈ స్టిక్కర్ పెట్టుకున్నాను. నా శారీకి మ్యాచ్ అయ్యేది. చూసారు కదా ఫ్రెండ్స్, నా శారీ ఎలా ఉంది, నచ్చిందా అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ శారీ వచ్చేసి 650 పడింది, కాలర్ నెక్ పెట్టి కుట్టించాను అనమాట. చాలా చాలా బాగుంది శారీ. ఆల్రెడీ నేను యూజ్ చేశాను శారీ, 2 టైమ్స్ కట్టుకున్నాను ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు నేను వచ్చేసి సింధూర్ పెట్టుకుంటున్నాను. ఈ సింధూర్ నార్మల్ బ్రాండ్కి సంబంధించిందేనండి. నెక్స్ట్ వచ్చేసి మస్కరా పెట్టుకుంటాను. మస్కరా వచ్చేసి నేను అన్నీ కూడా ఐకానిక్ వాటిది యూజ్ చేస్తున్నాను, లేదంటే డాజ్లర్ ఉంటుంది కదా, ఆ కంపెనీ వాళ్ళది యూజ్ చేస్తుంటాను అనమాట. నార్మల్ కంపెనీసే తీసుకున్నాను నేను రెగ్యులర్గా, ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కసారి పెట్టుకుంటాను కదా, అందుకనే నార్మల్గానే ఎక్కువగా నేను యూజ్ చేసుకోను ఇలాంటివి. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం యూజ్ చేస్తుంటాను, అందుకని పెట్టేసుకున్నాను అనమాట. ఎక్కువగా మనకు మస్కరా లైనర్ యూజ్ చేసినప్పుడు మన కళ్ళ కింద బ్లాక్నెస్ అనేది వస్తుందన్నమాట. నేను అందుకనే ఎక్కువగా యూజ్ చేయడానికి ఇష్టపడను. చూసారు కదా ఫ్రెండ్స్, మస్కరా పెట్టిన తర్వాత మన ఐ షాడోస్ ఉంటాయి కదా, అవంతా కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, అలా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాది ఆల్రెడీ చాలా పెద్దగా ఉంటాయి, అందుకని అలా కనిపిస్తుంది మీకు. చూసారు కదా, లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట నార్మల్గా. ఇప్పుడు మా ఇంట్లో పవర్ లేదు, కానీ పవర్ లేనప్పుడు ఇలా ఉందన్నమాట. మీరు మిర్రర్లో చూసుకొని పెట్టుకున్నట్లయితే మీకు చాలా బాగా వస్తుంది. నాకు మిర్రర్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఫోన్లో చూస్తూ పెట్టుకున్నాను కదా, కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ కొంచెం థిక్గా వచ్చింది, చాలా డార్క్గా వచ్చింది, కానీ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒక కన్ను మూసి ఒక కన్ను తెచ్చి, చాలామందికి ఇది పెట్టుకోవడం రాదు, నాకు మాత్రం మిర్రర్లో చూసుకుంటే ఈజీగా పెట్టేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా ఒకసారి రెడీ అవుతుంటాను కదా, చాలా బాగా అనిపిస్తుంది ఇలా పెట్టుకోవడం. అలాగే ఈజీగా కూడా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేను అంతా కూడా మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఒకసారి మిర్రర్లో చూసుకొని చెక్ చేశాను నేను, బాగా అనిపించింది, కరెక్ట్గానే వచ్చింది అనిపించింది. కొంచెం పైన ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మొత్తం కూడా క్లీన్ చేసేసాను నేను ఎక్కువగా ఇలా సైడ్లోకి అనలేదు, జస్ట్ నా ఐస్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకే పెట్టుకున్నాను, ఎక్స్ట్రాస్ మాత్రం పెట్టలేదు. కొంచెం చూసారు కదా, చాలా థిక్గా అనిపించింది. ఇది వచ్చేసి లిప్ బామ్ అండి, ఇంట్లోనే నేను రెడీ చేశాను, మీకు చూస్తాను నా ముందు వీడియోలో. న్యాచురల్గా ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. ఇది వచ్చేసి బీట్రూట్తో ప్రిపేర్ చేసుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే బయట దొరికే వాటికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటికి చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. అలాగే మన లిప్స్ అనేది లైట్గా పింక్ కలర్లో కూడా అవుతుంటాయి అన్నమాట, రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే. లైట్గా పైన నేను ఈ పింక్ కలర్ లిప్స్టిక్ అనేది పెట్టుకున్నాను, లైట్గా పైన పెట్టుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పింక్లోనే ఉంది, అందుకని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, కొంచెం ఎక్స్ట్రాస్ ఏదైతే ఉంటుందో అది లైట్గా మీరు ఇలా హ్యాండ్తోనైనా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అనగానే నాకు కనిపించేసింది, అందుకని ఇలా లైట్గా హ్యాండ్తోనే తీసేసాను. ఇలా అనమాట, సింపుల్ మేకప్ అనమాట. నేను రెగ్యులర్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా రెడీ అవుతుంటాను. నేను నా ముందు వీడియోలో చూపించాను కదా, పఫ్ ఎలా వేసుకోవాలి, రెడీమేడ్గా దొరుకుతుంది పఫ్ అనేది, అది తెచ్చుకొని పెట్టుకొని పఫ్ వేసుకున్నాను. ఆల్రెడీ టైం ఎక్కువగా పడుతుంది కదా, ఆల్రెడీ నా ముందు వీడియోలో చూపించాను కాబట్టి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. పఫ్ అనేది చాలా చక్కగా వచ్చింది, మీరు చూడొచ్చు, బాగా అనిపిస్తుంది. అలాగే మనకు పఫ్ పెట్టుకున్నట్లు కూడా కనిపించదు. నాకు ఇలా అనగానే చాలామందికి పఫ్ లాగా వచ్చేస్తుంది, కానీ నాకు రాదు, అందుకనే నేను ఇది రెడీమేడ్గా తెచ్చుకున్నది పెట్టేసుకున్నాను. మీకు అది పెట్టుకోవడం రాకపోతే నా ముందు వీడియోలో చూసుకోవచ్చు మీరు పఫ్ ఎలా పెట్టుకోవాలి అనేది.
నేను వచ్చేసి జుట్టు వేసుకుంటున్నాను. పఫ్ వేసుకొని నార్మల్గా ఇలా జుట్టు అల్లేసాను అనమాట. ఎందుకంటే ఈ శారీ పైకి నాకు ఎప్పుడు కూడా రెడీ అయినా పైకి పోనీ అనేది కట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా రెడీ అవుదాం అనిపించింది పఫ్ వేసుకొని. అందుకని ఇలా రెడీ అయ్యాను అనమాట. మీకు లాస్ట్లో నేను నాకు బ్లౌజ్ నెక్ కూడా చూపిస్తాను. అలాగే జుట్టు కూడా ఎంత చక్కగా కుదిరిందో కూడా చూపిస్తాను. నచ్చినట్లయితే ట్రై చేయండి. చూసారు కదా, ఇలా అంతా కూడా తీసేసి నాకు కొంచెం జుట్టు వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ పర్లేదు, బాగా వస్తుంటాయి. నాకు చాలా డిజైన్ జుట్లు ఉంటాయి కదా, జడలు ఉంటాయి కదా, వేయడం అయితే చాలా చాలా వచ్చు. నేను ఇలానే యూట్యూబ్లో చూసి చాలా వెరైటీస్ నేర్చుకున్నాను అనమాట. మా చెల్లి అలాగే మా కూతురు ఇలా ఎవరికి పడితే వాళ్ళకి వేసేస్తూనే ఉంటాను. ఫైనల్గా జుట్టు అయితే అల్లేసుకున్నాను. నాది నాకు రాదు, కానీ నేను ఇలా వేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. చూసారు కదా, కాలర్ నెక్ అన్నాను కదా, కాలర్ నెక్ వచ్చేసి ఇలా ఉండింది. చూసారు కదా, కాలర్ నెక్ వచ్చేసి ఇలా ఉంది. మొత్తం కూడా రౌండ్ షేప్లో వచ్చేసి కాలర్ వచ్చేసింది అనమాట. ఈ శారీకి ఇలా చక్కగా కుదిరింది. ఈ కాలర్ నెక్ ఎవరు వేసుకున్నా కూడా చాలా చాలా చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వస్తున్నామని చెప్పాను కదా, మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు మా బాబు ఇలా దాని ఉయ్యాలలో కూర్చొని ఆడుకుంటున్నారు. జస్ట్ మీకు చూపిస్తున్నాను. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. హాయ్ చెప్తుంది తను, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి తనకి. చాలా క్యూట్గా ఉంటుంది, కానీ కొంచెం చాలా చాలా అల్లరి పిడుగు అనమాట. మా పాపని అలానే స్కూల్ నుంచి పట్టుకొచ్చేసాం. చాలా టైం లేట్ అయిపోతుంది అనేసి పట్టుకొచ్చేసాం అనమాట. ఇంకొకటి ఏంటంటే, జర్నీలో నా స్టిక్కర్ కూడా పోయింది. నేను మళ్ళీ మా ఆడబిడ్డతో తీసుకొని పెట్టుకున్నాను. ఈవిడేనండి మా ఆడబిడ్డ. ఎలా ఉందన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. చామున్ ఛాయ కలర్లో ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మా వారు జర్నీ కదా, అందుకనే ఇలా అయిపోయాడు అనమాట జుట్టుకి ఇట్లా. మా ఆడబిడ్డ వాళ్ళ మామయ్య. చూసారు కదా, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. మా ఆడబిడ్డ, నేను షాపింగ్ చేశాను, డ్రెస్ తీసుకున్నాను. నాకేంటంటే అక్కడ వీడియో తీయడం అనేది కుదరలేదు. చాలా రష్ అనేది ఎక్కువగా ఉంది, జనాలు అనేది. డ్రెస్ మీకు చూపిస్తాను, ఎలా ఉందనేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, టాప్ వచ్చేసి ఇలా ఉంది. చాలా ఓల్డ్ మోడలే ఇదంతా కూడా, కనిపిస్తూ ఉంటుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. డ్రెస్ అంతా కూడా ఇలానే ఉంది. నేను లాస్ట్లో మీకు వేసుకొని చూపిస్తాను ఎలా ఉందనేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ డ్రెస్ వచ్చేసి 350 పడిందండి. 350 పడిందనమాట. నా సైజ్ వచ్చేసి XXL తీసుకున్నాను. చాలా లూజ్ అవుతుంది, పర్లేదు. స్టిచ్చింగ్ చేయించుకోవాలి, సైడ్లోకి మళ్ళీ వర్క్ చేయించాలి. ఎందుకు తీసుకున్నాను పెద్ద సైజ్ అంటే, నేను ఇంతకుముందుకు XL తీసుకున్నప్పుడు నాకు చాలా టైట్ అయిపోయినట్టుగా అనిపించింది అనమాట. అందుకని ఈసారి XXL తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకున్నాను. ఇది కూడా ఓల్డ్ మోడలేనండి, కానీ నేను వేసుకోలేదు కదా, నేను వేసుకుంది నాకు న్యూనే కదా, అందుకని తీసుకున్నాను అనమాట. చాలా బాగా నచ్చింది ఇది. చాలామంది వేసుకున్నారు. చాలా వరకు చూసాను కూడా నేను. అంతా కూడా ఇలానే ఉంది, మధ్యలో ఇలా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ఫ్రాక్ టైప్ లేదు, మామూలుగా మన డ్రెస్ ఉంటుంది కదా అలానే ఉండింది. మధ్యలో ఇలా కట్ వచ్చింది. నేను చివర్లో వేసుకొని చూపిస్తాను మీకు. ఈ డ్రెస్ చూసిన తర్వాత చివర్లో చూపిస్తాను మీకు ఎలా ఉందనేసి నాకు కామెంట్స్లో చెప్పండి. మా వారికి వచ్చేసి ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఈ డ్రెస్ నీకు బాగా సూట్ అవుతుంది, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది అనేసి అన్నారు. రెండు కూడా నా సెలెక్షనేనండి. చాలా ఓల్డ్ మోడలే. నాకు వచ్చేసి ఈ మోడల్ బాగా నచ్చింది. చాలా ఓల్డ్ మోడల్ అయినప్పటికీ నేను వేసుకోలేదు కదా, నాకు కొత్తనే కదా అనేసి తీసుకున్నాను. ఇందులోనే ఒక 4-5 కలర్స్ ఉన్నాయన్నమాట. ఎల్లో కాంబినేషన్లో ఉన్నాయి, అలాగే స్కై బ్లూ కాంబినేషన్లో ఉన్నాయి. నా కలర్కి సూట్ అవుతుంది అనిపించింది. ఈ రెడ్ అండ్ బ్లాక్ నా కలర్కి బాగా సూట్ అవుతుంది అనిపించింది. అందుకని ఈ 2 టాప్స్ తీసుకున్నాను. లాస్ట్లో నేను వేసుకొని చూపిస్తాను. వీడియో లాస్ట్లో ఎండింగ్లో ఉంటుంది కదా, అప్పుడు వేసుకొని చూపిస్తాను. అలాగే ఈ డ్రెస్ ఎలా ఉంది, దీని రేట్ ఎక్కువ పడిందా తక్కువ పడిందా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, నేను టాప్స్ తీసుకున్నాను. టాప్స్ కూడా మీతో షేర్ చేశాను. టాప్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయండి. టాప్స్ వచ్చేసి షాప్లో తీసుకున్నాను, చూపిస్తాను మీకు.
చూసారు కదా టాప్స్ ఇవేనండి. చాలా చాలా బాగా అనిపించింది నాకు టాప్స్. ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్ పడింది మనకి. ఇది 100 పడింది. కానీ క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి సీజర్ సెట్ అంట. చాలా బాగుంది. సీజర్ సెట్ అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో వచ్చేసి గోల్డ్ కలర్ అంటే గోల్డ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. సీజర్ సెట్ అంటే ఎక్కువనే రేట్ ఉంటుంది కదా. చాలా చాలా బాగా అనిపించింది నాకు. నా కలర్కి బాగా మ్యాచ్ అవుతాయి అనిపించింది. ఇది కూడా ఇదైతే ఇంకా బాగా నచ్చింది అనమాట. కొంచెం ఫస్ట్ టైం నేను ఇంత లాంగ్ తీసుకోవడం ఎలా ఉందనేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది వచ్చేసి 250 పడింది నాకు. చాలా బాగుంది. ఇవన్నీ కూడా సీజర్ సెట్ కదా, చాలా ఎక్కువగా అనిపించింది అనమాట రేట్ అనేది. కానీ పర్లేదు, చూడ్డానికైతే చాలా చాలా లుకింగ్ అయితే చాలా క్యూట్గా ఉంది. అలాగే కొంచెం మోడర్న్గా అనిపించింది అనమాట. నేను ఇంత లాంగ్ టాప్స్ అలాగే ఈ డిజైన్లో నేను ఎప్పుడు పెట్టుకోలేదు. నాకు టాప్స్ అంటే చాలా చాలా ఇష్టము. నాతో గోల్డ్ ఉన్నప్పటికీ నేను ఎక్కువగా రెడీమేడ్కే ఇష్టపడుతుంటాను. చూసారు కదా ఎంత బాగా అనిపించిందో నాకు చూడగానే. బాగా నచ్చింది అనమాట. చూసారు కదా ఎలా ఉంది, నచ్చింది అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ డ్రెస్ పైకి సూట్ అవుతుంది అనుకున్నాను. తీసుకున్న డ్రెస్లోకి సూట్ అవుతుందని రెండు పేర్లు తెచ్చుకున్నాను నేను. చాలా బాగా అనిపించింది. రేట్ ఎలా పడింది, ఎక్కువ పడిందా తక్కువ పడిందా అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. నేను వచ్చేసి జర్నీ చేశాను కదా, ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని అలోవెరా జెల్ అప్లై చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ టైం అండి నేను ఇంత లాంగ్ టాప్స్ పెట్టుకోవడం అనేది, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను చివరిలో చూపిస్తాను మీకు, డ్రెస్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉందన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే రేట్ కూడా చెప్పండి ఎలా పడింది అనేసి. టాప్స్ కూడా చూసారు కదా, టాప్స్ రేట్ కూడా చెప్పండి ఎక్కువ పడిందా తక్కువ పడిందా అనేసి. ఇంకొకటి ఏంటంటే మేము రేపు మార్నింగ్ వచ్చేసి ఊరికి వెళ్తున్నాం అనమాట. ఊరికంటే మా ఆయన వాళ్ళే అత్తయ్య వాళ్ళే, మా వారు ఉన్నారు కదా, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళ మామయ్యకి హెల్త్ బాగాలేదన్నారు. అయితే చూడడానికి వెళ్తున్నాము. నేను అక్కడ విలేజ్లో కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విలేజ్ అనేది. నేను మీకు చూస్తాను, విలేజ్లో కూడా చిన్న చిన్న వీడియోస్ అనేది చూస్తాను మీకు. అక్కడ హెల్త్ బాగాలేదు కదా, అందుకని ఎక్కువ వీడియోస్ అయితే చేయడం కుదరదు. నేను వాళ్ళ హౌస్ కానివ్వండి, మా రిలేటివ్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను డ్రెస్ వేసుకుంటాను, అది కూడా చూసేసాను ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ది ఇలా ఉండిందనమాట. డ్రెస్ కూడా ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇది ఎక్సెల్ అండి. ఎక్సెల్ ఒకటి తెచ్చుకున్నాను, డబల్ ఎక్సెల్ ఒకటి తెచ్చుకున్నాను. ఎక్సెల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది సైజు. అలాగే లుక్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. నా కలర్కి సూట్ అయిందనమాట, సెట్ అయిపోయింది కరెక్ట్గా. చూసారు కదా, దీనిపైకి బ్లాక్ లెగ్గిన్ బ్లాక్ చున్నీ తెచ్చుకున్నాను. ఎలా ఉందన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ అనమాట. హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చేసింది, చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఏంటంటే కొంచెం ఇది చాలా లూజ్ అనిపించింది. అలాగే నాకు కొంచెం ఒక్కొక్క సైడ్లో కొంచెం టైట్గా అనిపించింది అనమాట. హ్యాండ్స్ అలా లూజ్గా అనిపించింది. కొంచెం కిందికి వచ్చేసరికి కొంచెం టైట్గా అనిపించింది. చాలా బాగుంది. ఈ లుక్ మోడల్ కూడా చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ తీసుకున్నాను, అందుకని ఇంత లూజ్గా ఉంది. సైడ్కి స్టిచ్ వేయించితే సరిపోతుంది అనిపించింది. ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇవి ఫైనల్గా నేను తెచ్చుకున్న టాప్స్ అనమాట. 2 టాప్స్ ఎలా ఉన్నాయి, అలాగే రేట్ కూడా ఎలా పడింది అనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న వీడియో, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇది మా బాబు ఆడుతున్నాడు అనమాట. ఫ్రీ టైంలో అంటే ఖాళీ టైంలో వాడు ఇలా ఆడుతుంటాడు, స్పూన్లతో గరిటెలతో ఇలా ఆడుకుంటూ ఉంటాడు వాడు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.